నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఎంకే, అన్నా డిఎంకేల రెండు పార్టీల ఆధిపత్యానికి తెరపడబోతోందని ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం విజయ్ తన తొలి ఎన్నికల్లోనే ఏకంగా 98 నుండి 120 స్థానాలను గెలుచుకుని సాదాసీదా మెజార్టీని సాధించే దిశగా వెళ్లొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్ సినిమాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచి ఎలాగైతే ముఖ్యమంత్రులు అయ్యారో విజయ్ కూడా అదే బాటలో ప్రయాణించి కింగ్ మేకర్ అవ్వొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ విజయానికి ప్రధాన ఓటర్లు యువత అని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా 18 నుండి 19 ఏళ్ల వయసున్న తొలిసారి ఓటర్లలో 68% మంది టీవీకే పార్టీకే ఓటు వేశారు. అలాగే 20 నుండి 29 ఏళ్ల వయసు వారిలో 59% మంది, 30 నుంచి 39 ఏళ్ల వారిలో 45% మంది విజయ్ పక్షాన నిలిచారు. సాంప్రదాయ రాజకీయం నుండి నూతన తరం రాజకీయం చూస్తున్నారు జెన్జీ. నిరుద్యోగులు, విద్యార్థులు, పట్టణ ఓటర్లు కూడా విజయ్కు అండగా నిలవడం విశేషం. ప్రస్తుతం డిఎంకే, అన్నా డిఎంకే ప్రభుత్వాల విధానాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కావాలని బలంగా కోరుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 35% మంది మార్పు కోసం ఓటు వేశామని తెలుపగా, సుమారు 77% మంది విజయ్ అభిమానులు ఆయన కొత్త రకమైన రాజకీయాలు చేస్తారనే నమ్మకంతో మద్దతు పలికారు. డిఎంకే క్షేత్రస్థాయి పునాదులను కదిలించడమే కాకుండా అంతర్గత విభేదాలతో బలహీనపడిన అన్నా డిఎంకే స్థానాన్ని విజయ్ పార్టీ భర్తీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు 37% మంది ప్రజలు విజయ్ వైపే మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ కు 35% మంది మద్దతు లభించగా, విజయ్ ఆయనను అధిగమించి టాప్ పొజిషన్లో నిలిచారు. కులమతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ఓటర్లు విజయ్ను ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆయన తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని కింగ్ మేకర్గా లేదా అధికారం పంచుకునేదానికి ఎదగబోతున్నారని ఈ ఎగ్జిట్ పోల్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.